ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని వాక్యము రెండంచెలుగా కట్టము. నిలబడిన నాతోనూ కూర్చున్న మీతోనూ కూడా ఒకే పర్యాయం మాట్లాడగలిగినది, మనల్ని బలపరచగలిగినది, నిన్ను నన్ను సరిచేసి ప్రభు ఎదుట నిలబెట్టగలిగింది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. 13-11 ఇర్మియా. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలీయులు వంశస్థులందరినీ యోధా వంశస్థులందరినీ నడుకట్టు నరుని నడుమునకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసి తిని గాని వారు నా మాట వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలండి, నా వైపు చూడండి. భక్తుడు ఇర్మియా గారు. ఇర్మియాని దేవుడు తల్లి గర్భంలో ఉండగానే గుర్తించి నా పని చెయ్యాలి అని ఇర్మియాని దేవుడు తల్లి గర్భంలో ఉండగానే ఏర్పాటు చేసుకున్నాడు. కొంతమంది ఏర్పాట్లు అనేవి ఒకటి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పాటు చేయబడతారు. రెండవది వారికి కలిగిన ఆ దర్శన ప్రత్యక్షతను బట్టి తాముగా నిర్ణయాలు తీసుకొని దేవుని యొక్క ఉపదేశకులుగా ఏర్పాట్లోకి వస్తారు. ఇంకొంతమందికి ఒక సమయమో, ఒక సందర్భమో, ఒక దేవుని స్వరమో, ఒక దేవుని పిలుపు, దైవజనుల యొక్క వర్తమానపు యొక్క అనుభవాల్లో నుండి ప్రభువుని ఎరిగి తెలుసుకొని ఆయన కొరకు బ్రతకడానికి ఆయన ఏర్పాటుకు సిద్ధపడుతూ ఉంటారు. ఎవరిది ఏర్పాటు కాదు, నువ్వు పాస్టర్ అవ్వడానికి వీలు లేదు, నేను ఎవడు పిలిచాడు అంటాకే సరిపో. దేవుడు పుట్టినప్పుడు ఏర్పాటు చేసుకుంటాడు, మధ్యలోనూ పిలుచుకుంటాడు. స్వరము ద్వారా, ప్రత్యక్ష ద్వారా తాము దేవునికి సమర్పించుకున్న వారు కూడా లేకపోలేదు. అయితే దేవుని బిడ్డలారా, ఈ ఇర్మియాకి మరొక పేరు కన్నీటి ప్రవక్త అని. అందుకని అతడు విలాప గ్రంథము, విలాప అన్న కూడా కన్నీళ్ళని బైబిల్ చెప్తుంది. ఈ భక్తుడు 70 సంవత్సరాల చెరసాల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు, బబులోను చెరసాల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఆ టైంలో ఇతడు పుట్టాడు. చెరసాల్లో ఉన్న వారిని దేవుని వైపు తిప్పాలనుకున్నాడు, కానీ ఇతడి కన్నీళ్ళకి కానీ ఇతడి హెచ్చరిక కానీ ఇశ్రాయేలు ప్రజలు తమ మనసును మార్చుకోలేకపోయారు. దేవుడి దగ్గర నుంచి చెప్పిన, దేవుడి యొక్క స్వరాన్ని తెలియచెప్పిన ఇశ్రాయేలు ప్రజలు మట్టిగా మొండితనాన్ని, వైఖరిని కలుగున్నారేమో. నువ్వు నాకు చెప్పేది ఏంటి? అలా కాదురా, దేవుడు ఎలాంటి అయినా సరే. ఈ ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయంలో దేవుడు ఒక ఉపమాన రీతిగా లేదా ఒక సందర్భ రీతిగా దేవుడు ఇర్మియాని పిలిచి అట్టి పనులు చేయమని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇర్మియాకి మొత్తం 10 సందర్భ వాక్యాలను దేవుడు ఇచ్చాడు. 2 గంపలు చూపించడం, అంజూరపు చెట్లు కంపలో, అంజూరపు పళ్ళు కంపలో, దీని గురించి ఇశ్రాయేలుతో మాట్లాడమండం. అందులో ఒకటి ఈ నడికట్టు. దాని గురించి కూడా నేను ఇర్మియా గ్రంథం యొక్క దేవుడు 10 అనుభవాల గురించి కూడా అనుదినమానాల్లో చెప్పడం జరిగింది. ఒకసారి అయితే ఇర్మియాని పెళ్లి చేసుకోవద్దు అన్నాడు దేవుడు, ఇంకొకసారి కంపలు చూడమన్నాడు, ఇంకోసారి కుమ్మరవాని ఇంటికి పద, అక్కడి నీతో మాట్లాడాలన్నాడు, పూజను కొనమని దాన్ని పగలగొట్టమన్నాడు. ఇలాంటివన్నీ కూడా సందర్భాలు సారముగా. గమనించండి, ఈరోజు ఇర్మియా గ్రంథకర్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ, దేవుడు ఈ 13వ అధ్యాయంలో ఒక విషయాన్ని చెప్పాలనుకున్నాడు. ఏమన్నాడంటే, అవిసె నారతో తయారు చేయబడిన నడికట్టును కొనమన్నాడు. పూర్వ దినాల్లో నడికట్టు అంటే బెల్ట్ అనొచ్చు. ఈ కాలంలో బెల్ట్ ఎందుకు వాడతాం? డ్రెస్ జారకుండా మనకు అంటు పెట్టుకుని ఉంటుందని. దేవుడు ఆ రోజుల్లో అవిసె నారను కొనమన్నాడు. అంటే బెల్ట్ రాని రోజుల్లో చాలా మంది, ఇప్పటికీ నేను కొన్ని రకాల బెల్ట్లు చూస్తా ఉంటాం. మనం లెదర్ బెల్ట్లు వాడతాం.
ఇంకొంతమంది బాగా ఇనుప సామాన్లు అయితే స్టీల్ బెల్ట్లు, ఇంకొంతమంది ఐరన్ బెల్ట్లు కూడా పెట్టుకోవడం చూసాం. పూర్వ దినాల్లో అయితే ఈ బెల్ట్లు లేనప్పుడు కొబ్బరి నార తీసుకొని కావాల్సిన సైజు కొలుచుకొని కత్తిరించుకొని శుభ్రంగా దానికి నడుము కట్టేసుకునే వాళ్ళు అనమాట. ఇప్పటికి కూడా బాలింతలకు కూడా కండవా కడతారా? గడ్డ అదే నడికట్టే నేను చెప్తున్నా. దాని యొక్క గుణాలు మీ అందరికి తెలుసు నడికట్టు అంటే. సో దేవుడు ఇక్కడ అవిసెనారతో తయారు చేసిన నడికట్టును తమ్మన్నాడు. చూడండి, మనం ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం కానించి కొన్ని వచనాలు చదువుకుంటా 10 వచనాల దాకా. యెహోవా నాతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు వెళ్ళి అవిసెనార నడికట్టుకొని నీ నడుములకు దాన్ని కట్టుకునుము, నీళ్లలో దాన్ని వేయకుము. కొని నడుములకు కట్టుకుంటుని. రెండో మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీవు కొని నడుములకు కట్టుకున్న నడికట్టును తీసుకుని లేచి యాఫ్రీసు నదుకు పోయి అక్కడ ఉన్న బండ బీటులో దాన్ని దాచిపెట్టమనగా, నేను పోయి యూఫ్రటీసు నది దాన్ని దాచిపెట్టితిని. అనేక దినములైన తరువాత యెహోవా నీవు లేచి యూఫ్రటీసు నద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడి నుండి తీసుకొనమని నాతో చెప్పగా, నేను యూఫ్రటీసు నద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకొట్టిని. చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికి పనికిరానిదాయెను. వినండి ప్రియులారా, 3 సార్లు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమో వెళ్ళి ఆ నడికట్టును తమ్మన్నాడు, కొనుక్కోమన్నాడు, కట్టుకోమన్నాడు. రెండోసారి పిలిచాడు, నడికట్టును తీసుకెళ్ళి ఈ నది దాటి అక్కడ బండల బీట్లు ఉన్నాయి కదా, ఆ బండల బీట్ల దగ్గర పెట్టు. ఇంకా బాగా చెప్పాలంటే అక్కడ ఒక రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రంలో పెట్టు అన్నాడు. సరే పెట్టాడు. పెట్టిన కొన్ని నెలల తర్వాత మూడోసారి మాట్లాడి, నువ్వు వెళ్ళి పెట్టిన ఆ నడికట్టును ఒకసారి తీసుకురా అన్నాడు. విచిత్రం ఏంటంటే కొన్ని నెలలు అయిపోయిందేమో, ఆ నది పక్కన ఉందేమో, ఈ నాని అవన్నీ ఏమైపోయినాయి అంటే కొండ చెరువులు పడినట్లుగా ఆ నడికట్టు పడిపోయింది. దాని మీద చెత్త చెదారం రాళ్ళు రప్పలు పడి, ఒక మాటలో చెప్పాలంటే నడికట్టు చివికిపోయింది. కారణం ఏంటి అంటే ఆ నది పక్కన ఉన్న ఆ చెమ్మో లేదా పడినప్పుడు ఆ నీళ్లు దాని మీద పడ్డమో ఏం జరిగిందో తెలియదు, కానీ ఒక్క మాటలో నడికట్టు చివికిపోయింది లేదా చినిగిపోయింది, పనికి రాకుండా పోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి ఇశ్రాయేలుతో ఇలా చెప్పమన్నాడు. చదవమ్మా. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధముగానే యూదావారి గర్వమును. ఒకటి గమనించండి, యూదావారు ఆ నడికట్టు ఎలాగైతే చెడిపోయిందో, యూదావారు ఎందుకు చెడిపోయారు? ఒకటి వారి గర్వము, రెండవది యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. అన్య దేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయదుమని వాటిని అనుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకును. రెండవ స్వభావం ఏంటి? హృదయ కాఠిన్యం. ఎందుకు హృదయాన్ని కఠినం చేసుకున్నారు? సృష్టిని వదిలేసి స్పష్టమును పూజించడం వారు మొదలు పెట్టారు. కాబట్టి ఈ ప్రజలు దేనికిని పనికిరానని ఈ నడకట్టు వలె అగుదురు. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై. చూడండి, 2 విషయాలు చెప్పాడు. ఒకటి గర్వం, రెండోది హృదయ కాఠిన్యం. ఈ 2 యోధావారిలోను ఇంకెవరిలో ఉన్నాయంట అని మనం చూసిన వారం అయితే ఇశ్రాయేలు వంశస్థులో యోధా వారికి ఈ స్వభావం ఉంది. యోధా అనగా స్తుతించేవారు. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, బయట ఇశ్రాయేల్ ప్రజలకో లేదా వేరే వాళ్ళకి కాదు ఈ స్వభావం ఉంది. కేవలం దేవుడిని స్తుతించి, దేవుడు అంటే ఏంటో ఆయనను ఆరాధించే దేవుని ప్రజలైన సంఘానికి దేవుడు చెప్తున్నాడు. గర్వం, హృదయ కాఠిన్యం మనుషుల్ని పాడు చేస్తున్నాయి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నడికట్టు అంటే సంఘం. మనం చదువుకున్న మూలవాక్యం 11వ వచనం మరొక్కసారి చదివితే, నా వైపు చూడండి, వాళ్ళే కనుక నా మాట వింటే వారినంట నడికట్టు నడుమునకు అంటి పెట్టుకున్నట్లు. ఇప్పుడు బెల్ట్ మనం దేనికి పెట్టుకుంటాం, కొన్నిసార్లు దాన్ని మర్చిపోతాం. కారణం ఏంటంటే అది మన శరీరంలో కలిసిపోయిందా అన్నట్టుగా అంటుకుపోద్ది. అంటుకుపోవడం అంటే అతుక్కుపోవడం కాదు అక్కడ అర్థం.
ఆ ప్యాంటు జారకుండా ఆ ఫిట్గా పట్టి అలా ఉంటుందేమో, మనకు అసలు పెట్టినట్టు దాని యొక్క బరువు దాని అదే మనకు తెలియదు. ఇంకో మాట చెప్పంటారా, శరీరంతో కలిసిపోయింది, సహకరించింది. దేవుడంట మనను ఆయనకు సహకారులుగా మారమంటున్నాడు. మనం ఎలా మారుతున్నాం? కొంతమంది బెల్ట్ పెట్టుకుంటూ ఉంటే పద్దాకా పైకి లాక్కోవడం, సరి చేసుకోవడం, అంటే ఆ బెల్ట్ వాళ్ళకి ఫిట్ అవ్వాల. ఇంకా బాగా చెప్పాలంటే దానికి వీళ్ళకి ఆ బెల్ట్కి సరి అయిన అనుబంధం లేకపోవడం, పద్దాకా లాగడం, ఏమంటే లాక్కోవడం ఎక్కువైపోతుంది. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకున్నాడు దేవుడు అంటే, మీరు నా మాట విని ఉంటే నడుమునకు నడికట్టు అంటి ఉన్న రీతిగా మీరు నన్ను అంటి ఉండెదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఒక వాగ్దానం, ఇది కూడా ఒక వాగ్దానమే. దేవుడంట ఆయనను హత్తుకునేటట్లుగా చేసేవాడంట. దేవుడి గురించి చెప్పేవాడంట సాక్ష్యం. మనం ఎప్పుడు ఎక్కువ దేవుడి గురించి ఎప్పుడు చెప్తాం? మనకి ఏమైనా కలిసి వస్తే, ఏమంటే ఒకటి వెనకాల ఒకటి లాటరీ లాగా తగిలితే, మనకి అన్నీ బాగున్నాయి, ఏ ఇబ్బంది లేదు, అనారోగ్యం లేదు, వ్యాధి లేదు, జబ్బు లేదు, అవస్థ లేదు, ఇక అన్ని మన దగ్గర కాలకాడ ఉన్నాయి అనుకుంటే దేవుడికి మించినోడు లేడు. దేవుడో దేవుడు, దేవుడో దేవుడు అంటూ చేస్తూ ఉంటాం. కాబట్టి గమనించండి ప్రియులారా, ఈరోజు మనుషులు దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నారు, దేవుడితో సహకరించలేకపోతున్నారు, దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉండలేకపోతున్నారు. ఎడంగానో ఎడమొహం పెడమొహం లాగానో, ఏదో వచ్చాము వెళ్ళాము అన్నట్లుగానో, ఓ 2 గంటలు బాధ్యతగానో భారంగానో ఉంటున్నారు తప్ప, మందిరం నాది, దేవుడు నా దేవుడు, నా గురించి మాట్లాడబోతున్న దేవుడు స్వరాన్ని నేను వినడానికి వచ్చాను, ఈ లక్షణాలు లేవు. పూర్వ దినాల్లోనండి, ఇంకో మాట చెప్పమంటారు, కరోనా టైంలో, కరోనా ముందు కరోనా వెనక, ఇదేదో యేసుక్రీస్తు ముందు వెనక అన్నట్లు ఉంది. కరోనాకు ముందు వరకు కూడా కొంచెం బాధ్యతారహితంగా ఉన్న మానుకుని గుడికి వచ్చేవాళ్ళు. కరోనా తర్వాత 1 సంవత్సరం వచ్చారేమో నాకు తెలిసి, 2022, 23 వచ్చేటప్పటికి లెక్కలేని తన వచ్చేస్తుంది. అంత ఎవరికి కావాలి, రాబోతే ఎవరికి కావాలి, ఉండేది ఎవడో పోయేది ఎవడో, సత్తే సత్తం. ఎందుకంటే కరోనా పాఠం నేర్పేసిందేమో, ఉంటే పోతే పోయాం. అందుకని మాస్కులు కూడా పెట్టుకోవట్లా, ఏమండి సోషల్ డిస్టెన్స్ ఉండట్లా. మంచిదే, ఇప్పుడు అవి లేవు కాబట్టి, ఉన్న రోగ నిరోధక శక్తి మనలో ఉంది కాబట్టి మనం తట్టుకోగలుగుతున్నాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్పాలనుకోండి, ఈరోజు మీరు ఏం చెప్పమన్నాడంటే, మీరు నన్ను అంటి పెట్టుకొని ఉండాలి అబ్బాయి, నాతో కలిసిపోవాలి. మీ భక్తి, మీ ఆత్మీయత, మీ సహవాసం, ఇవన్నీ కూడా దేవునితో ఎలా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడంటే స్థిరంగా ఉండాలి అని. మరి స్థిరంలో లేకుండా ఏం చేస్తున్నాయి అంటే, ఇక్కడ ఒక విషయం దేవుడు చెప్తున్నాడు, గర్వము, రెండవది హృదయ కాఠిన్యము. చూడండి, ఆలోచన చేయండి ప్రియులారా, ఇవి మనుషుల జీవితంలో ఎక్కువైపోతున్నాయి. కాబట్టి గర్వము అనేది నాశనానికి ముందు నడుస్తుందని సామెతలు గ్రంథంలో దేవుడు చెప్పాడు. కాబట్టి గర్వం అనేది మనుషులకి అది ఉపయోగకరమైన వ్యక్తి కాదనే విషయాన్ని మనం గమనించుకోవాలి. సరే, దేవుడికి మనం అందరూ కూడా అంటి పెట్టుకొని ఉండాలంట, ఒక నడికట్టు వలె. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, నడికట్టు ఉపయోగించిన సందర్భాలను బట్టి మనం కూడా దేవుడు తన ఎలా అంటి పెట్టుకొని ఉండాలి, దేవుడికి మనం ఎలా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. అంటి పెట్టుకోవడం అంటే ఆ గుణాలు ఎలా ఉంటాయి పాస్టర్ గారు, నేను కూడా రేపు పొద్దు నుంచి దేవుడిని అంటి పెట్టుకొని ఉంటాను అని అంటే, ఒక 3 విషయాలు మీ ముందు పెట్టి నేను త్వరగా ముగిస్తాను. చదవండి, కీర్తన గ్రంథం 65వ కీర్తన 6వ వచనం. కీర్తనలు 65:6. బలమును నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఏ నడికట్టు అంటే ఇది? దేవుడికి మనం అంటి పెట్టుకోవడము అని అంటే ఎలా అంటి పెట్టుకుంటామంటే, దేవునికి మనం బలం అవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమవ్వాలంట? దేవునికి మనం బలం అవ్వాలా, బలహీనం అవ్వాలా? ఇలా ఇదేంటంటే పాస్టర్ గారు మా గురించి పద్దాలు చెప్తున్నారు అని అనుకోకుండా, అటు దేవునికి ఇటు దైవజనులకు మీరు బలంగా ఉంటే చెప్పండి, ఎన్ని కార్యక్రమాలు చేయొచ్చు మనం, ఎన్ని బలమైన కార్యక్రమాలు చేయొచ్చు మనం, ఎన్నెన్ని సందర్భమైన కార్యక్రమాలు చేయొచ్చు మనం. సంఘం
దైవజనుడికి బలంగా ఉండాలి. సంఘం దేవునికి ఒక బలంగా ఉండాలి. 95వ కీర్తన మొదటి వచనం 93:1 చదవండి ఒకసారి. 93:1. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. ఎలా కట్టుకున్నాడంటే దేవుడు బలముతో అనంట. నాకు ఇంకే బాధలు. ఇప్పుడు బెల్ట్ పెట్టుకుంటాం మనం. ఇప్పుడు మనం బట్టలు కొనుక్కున్నాం, అందరం నాలాంటోడైతే ఇంకో సంవత్సరానికి పనికొచ్చేటట్లుగా లూజు కొనుక్కుంటాడు, లేదా బిడ్డలకు అలాగే కొంటారు. ఎందుకని ఎదిగే పిల్లలు అని చెప్పి. అంతకాదే నా పిల్లలు అనుకోండి, నా పాపకి 7 సంవత్సరాలు 8 చెప్తా. ఎందుకని ఇంకో సంవత్సరం పని చేయాలి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు బట్టి 8 కాదు 9 చెప్తా. కారణం ఏంటంటే బెల్ట్ పెట్టుకున్నైనా సరే కానిచ్చేద్దాం, ఓ 2 సంవత్సరాలు కానిచ్చేద్దాం ఒక ఆశ. అంటే లూజ్ కదా అయిపోద్ది అంటే బెల్ట్ ఉంది కదండి అంటాం. అంటే నా మనసులో ఏంటి స్ట్రాంగ్ ఫీలింగ్ అంటే బెల్ట్ పెట్టేస్తే నా కొడుక్కి సరిపోద్ది. దేవుడు కూడా ఈ సంఘం నాకు ఒక బలం అని అనుకోవాలంటే దేవుడి దృష్టిలో మనం ఎలా ఉండాలంట? ఒక బలమైన నడికట్టుగా ఉండాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ పౌలు భక్తుడు 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఓ చక్కని మాట రాశాడండి. మొదటి 3 వచనాలు చదవండి. 1 కొరింథీ 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. చూడండి, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా 1 కొరింథీ 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఫస్ట్ నుంచి చదువుతాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో అది అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడు? ఇప్పుడు కాదండి. ఒకప్పుడు మీకు బలం లేదు, అప్పుడు మిమ్మల్ని పాలతో మిమ్మల్ని పెంచితిని కానీ అప్పుడు అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఎందుకు బలహీనత? మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకుంటున్న వారు. మన ఎవరండి? శరీర సంబంధమా ఆత్మ సంబంధమా? శరీర సంబంధము అనుకుంటే ఈ శరీరానికి పద్దాక మన అమ్మగారు అంటారు కదా, పాలు బూస్ట్ చేస్తే స్ట్రాంగ్ అవుతారు, బూస్ట్ తాగితే బలంగా ఉంటారు, హార్లిక్స్ తాగితే బలంగా ఉంటారు. తెలుసుగా మీకు ఏది వాడాలో? హార్లిక్స్ తాగితేమో బలంగా ఉంటారు, బూస్ట్ తాగితేమో స్టామినా శక్తి పెరిగింది, కాంప్లైన్ తాగితేమో ఎత్తు పెరుగుతారు. ఎన్నున్నాయి అనుకున్నారు? 1 2 మాకంటే పిల్లలకి ఎక్కువ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీర సంబంధులు ఇవి ఆలోచిస్తారు, పాలతో పెంచాలా ఇంక దేంతో పెంచాలి అని. కానీ మనం తిండి వల్ల పెరిగిన వాళ్ళం కాదు కదా. మనం అందరూ ఆత్మ సంబంధులము. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు మనకి బలం చాలా. దేవుడు అంటే అప్పుడప్పుడు తెలుసుకొని ఏదో వారానికి ఒకసారి గుడికొచ్చి ఏమండి తెలుసో తెలియకో నేను కూడా భక్తి చేశాను రా అన్నట్లుగా జీవించాం. దాన్ని శరీర సంబంధంగా ఆడు వెళ్ళాడు నేను వెళ్ళా, నువ్వు వచ్చావు నేను వచ్చి ఇలాగా. కానీ ఆత్మ సంబంధులు అలా కాదు కదా. ఏ సందర్భంలో ఏ పాట పాడాలో, ఏ వాక్యం చదవాలో, ఏమంటే ఏది చేయాలో, దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అన్ని ఎరిగి ఒక బలమైన ఆహారం పుచ్చుకునే వాళ్ళం కదా. కానీ వీళ్ళు ఎందుకంటే ఇంకా ఆత్మ సంబంధంగా రాలేకపోతున్నారంటే కలహము, అసూయ ఈ 2 మనిషి జీవితంలో బలహీనలు చేసేస్తుంది. అందుకని 2వ వచనం మీరు ఎప్పుడైనా టిక్ పెట్టుకోండి. అక్కడ ఏమన్నాడంటే ఒకప్పుడు, ఇప్పుడు కాదండి, ఒకప్పుడు మీకు బలము చాలలా. మరి ఇప్పుడు నన్ను ఏమంటారు? ఇప్పుడు మీరు బలవంతంగా ఉన్నారని చెప్పగల నేను? ఎందుకంటే మిమ్మల్ని పెంచేది మేమే కాబట్టి, మీకు ఆహారం ఇచ్చేది మేమే కాబట్టి. ఒక తల్లి చెప్పేస్తుంది కొడుకుని చూసి, ఏంట్రా ఎంత తిన్నా ఇంకెలాగే ఉంటావు, లేదా ఇది గుడ్డు పెట్టండి, పాలు పెట్టండి, రొట్టి పెట్టండి, ఇవన్నీ చెప్తారు. కారణం ఏంటంటే పిల్లోడికి స్టామినా, నడిచేటప్పుడు పడిపోతున్నాడా, బలంగా నడుస్తున్నాడా,
లేదా చదివేటప్పుడు ఎలా చదువుతున్నాడు, కొంచెం నడిచేటప్పుడు స్టైన్ అయిపోతున్నాడా, నీరసించిపోతున్నాడా. ఒక తల్లి తన కొడుకుని గమనిస్తుంది కాబట్టి చెప్పగలదు. ఒక తండ్రి సంఘాన్ని గమనిస్తున్నాడు కాబట్టి సంఘం బలవంతులు అవుతుందా, బలహీనలు అవుతుందా, దేవుడు అంటే ఏంటో తెలుసుకుంటున్నారా, దేవుడిని తెలుసుకోలేకపోతున్నారా. మీకు క్విజ్ ఏదో పెడతా అన్నట్టున్నాను, పెడతా. ఇది అయ్యాకైనా సరే నాకు గుర్తు చేయండి. 3 ప్రశ్నలు అడుగుతా, మిమ్మల్ని బలవంతులు చేయాలన్నదే నా కృప. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవది, ఎలాగైనా సరే మొన్న ఏం చెప్పి ఆదికాండం మొదటి అధ్యాయం కదా, ఇప్పుడు దాని మీదే నేను చెప్తాను. 3 ప్రశ్నలు అడుగుతాను. మరి గిఫ్ట్లు తాలేదు కానీ పాస్టర్ గారు అంటారేమో, నా దగ్గర స్టాక్ ఉంది, మీ ఇంటికి నేను తీసుకురాగలను అంటే. నేను ఎందుకు తాలేదంటే దానికి కూడా ఒక ఉదాహరణ మైండ్లో ఉంది. అందరికి ఒకటే ఇవ్వకూడదు, మీకు ఉపయోగపడదు. నేను ఇచ్చే గిఫ్ట్ మీకు ఉపయోగపడాలి. స్త్రీలు ఇప్పుడు తలగుడ్లు ఉన్నాయి మన ఆఫీస్ షాప్లో. ఇప్పుడు గోపి గారు చెప్పగానే ఇదిగో తలకు గొడ్డ కట్టుకోండి, నేనేం చేసుకుని అంటే. కాబట్టి ఆయనకి ఏది ఇవ్వాలో నా మనసులో ఉంది. ఒకవేళ భారతి గారు చెప్పారు అనుకోండి, శారద గారు చెప్పారు అనుకోండి, వాళ్ళకి గొడ్లు ఎత్తాయి, అయ్యగారు మాకు గొడ్లు కానీ గొడ్లు ఇచ్చారు అని అనుకోవచ్చు. కాబట్టి ఎవరైతే మూడు ప్రైజులు ఎవరైతే నేను చెప్పిన వాటిని మీరు ఆన్సర్ ఇస్తారో నేను ఖచ్చితంగా, ఎందుకంటే ఒకటే, మనం అందరం కూడా బలవంతులం కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి దానికోసం ఏమంటే పిల్లలు బలవంతులు అయితే ఒక 35 రూపాయలు పాల పేరు తెస్తున్నాం. ఏమండి ఏట మాంసం కావాలి, ఏట మాంసం తెస్తారు, చికెన్ కావాలి, మీకు అనుకోని చేయలేనా. కాబట్టి మీరు నా పిల్లలే. కాబట్టి దేవునికి మీరు ఉపయోగపడడానికి దేవుడు మిమ్మలను బలవంతులుగా కాదు, బలవంతంగా కాదండి, బలము గలవారిగా తన నడికట్టుగా మిమ్మల్ని కట్టుకునేటట్లుగా దేవుడు మన సంఘాన్ని స్థిరపరచునుగాక. దేవునికి మీరు బలమవుతులు గాక. నాకేంటి వీరంగొండ సంఘం ఉంది అని ఓ దైవజనుడు ఎలా చెప్పుకుంటాడో, ఓ సేవకుడిగా నేను అలాగా ఎవరు చెప్పుకోవాలంట? ఎప్పుడు నేనేనా? దేవుడు చెప్పుకోవాలి. పలానా ఊర్లో పలానా సంఘం ఉంది, పలానా సేవకుడు బలంగా పెంచాడు, ఆ సంఘం ఉంటే చాలు, ఆ సంఘం ఎక్కడ అడుగు పెడితే చాలు, సాతాను యొక్క పునాదులు కదులుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదిగో ఏడు ఒకసారి పామరులు అంట, వాళ్ళకి చదువే లేదు, ఎవరో యేసుక్రీస్తు శిష్యులు వాళ్ళ ప్రాంతానికి అడుగు పెడతా ఉంటే ఏమని చెప్పారు సాక్ష్యం? భూమిని తలకిందుల చేయి వారు వచ్చుచున్నారు. తప్పని కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. చదువు లేని పామరులను దేవుడు చూపిస్తూ, అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో మీరు ఇంకెలా చదవండి. అన్ని రిఫరెన్స్ ఇచ్చేస్తుంటే మీరు చదవట్లేదు కానీ, యేసుక్రీస్తు శిష్యులు అంటే వెళ్తా ఉంటే రోడ్డు మీద ఆ ఊరోళ్ళు అంటున్నారంట, ఏమని? భూమిని తలకిందుల చేయి వారు వస్తున్నారు అదిగోండి అని. దేవునికి మహిమ కలుగును గాక. పుతోలనే దెయ్యము పౌలును శీలను చూసి ఏమంది? దేవుని రాజ్యములను ప్రకటించేవారు వీరే. ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఉంది. దేవుడు మన సంఘానికి కూడా అతి సాక్ష్యం అని గ్రహించిన గాక. వీరమ్మగుంట సంఘం బలమైన సంఘముగా మార్చబడును గాక. దేవుడి సంఘాన్ని ఆయన నడుములకు కట్టుకునే ఒక బలమైన నడికట్టుగా దేవుడు మనల్ని అనుగ్రహించాలని ఆశపడుతున్నాం. ఇక రెండో విషయం దగ్గరికి వచ్చేస్తాను, ఇంకా ఎక్కువ మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను. రెండో మాట కీర్తన, అదే 65వ కీర్తనలో మరొక మాట ఉంది. 65:12 కీర్తనలో 65:12 కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకుని ఉన్నవి. రెండో నడికట్టు ఏంటంట? ఆనందము అనే నడికట్టు. సంఘాన్ని చూడగానే దేవుడికి ఏం కలిగిందంట? ఆనందం నీలోనే ఆధారం. ఇది మనం పాడేది, రేపొద్దున దేవుడు పాడాలంట మిమ్మల్ని చూసి. ఆనందం మీలోనే. మిమ్మల్ని బట్టి నాకు ఆనందం. ఎందుకంటే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు వారు మనుషుల్ని చూచి ఏడ్చిన కన్నీళ్లు పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇదేంటి ఇంకా మారరా, మార్పు చెందరా, ఇంకెన్నాళ్ళు నన్ను దుఃఖ పెడతారు, ఇంకెన్నాళ్ళు నన్ను బాధ పెడతారు. మనం దేవుళ్ళను సంతోషింపచేసే సంఘంగా ఉండాలి కానీ దేవుడు మనం చూసి కన్నీళ్లు పెట్టుకునే సంఘంగా మనం ఉండకూడదు. ఇక్కడ భక్తుడు ఈ కీర్తనకారుడు ఏమని రాస్తున్నాడు 65:12 అంటే, మన దేవుడంట ఆనందమును
నడికట్టుగా కట్టుకుంటున్నాడని యెషయా గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనంలో కూడా మనం చదివితే 3:24 అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మరుగుడును, నడికట్టుకు ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడితలయు, ప్రశస్తమైన పై వస్త్రమునకు ప్రతిగా గోనె పట్టయు, అందమునకు ప్రతిగా వాతయును ఉండును. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే, మీకు ఇదే యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో సియోను కుమార్తెలు ఉన్నారంట. సియోను కుమార్తెలు అంటే, సియోను అంటే పరలోకం అంటే సంఘం. ఈ సంఘం ఒకప్పుడు బాగానే నడిచింది, బాగానే ఎదిగింది. కానీ వీళ్ళు గర్వం అనేది వచ్చినప్పుడు ఎలా నడిచారు చూడండి. అక్కడ బైబిల్ చెప్తుంది, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్లై మెడ చాచి నడుచుచు, వాడ చూపులు చూచుచు, క్యాట్ వాక్ ఎప్పుడూ లేదు దీనికి. మరి క్యాట్ వాక్ ఎలా వచ్చిందో ఈ సంఘంలోకి. స్టైల్, బ్యూటీ పార్లర్ దింపేస్తున్నారు అంతే సంఘాల్లో. మిమ్మల్ని అన్నం తప్పే ఉంది. ఈరోజు సేవకులు కూడా అలాగే తయారయ్యారు. లిఫ్ట్ లేకుండా వాకింగ్ చెప్పట్లా. పాస్టర్ గారులే మేకప్ లేకపోతే బైబిల్లో ఉంది. మేకప్ ఎందుకు వేసుకుంటున్నారు, మేకప్ రాసుకుంటారని కూడా ఉంది. ఆలోచించి దాని గురించి ఒకసారి వాక్యం కూడా చెప్పారు. ఈరోజు చాలా మంది ప్రసంగికులు మేకప్ లేకపోతే రారు, ముందుకి లిఫ్ట్కి లేకపోతే రారు. కాబట్టి గమనించండి. ఈరోజు దైవజనులు అనుకుంటే సంఘాలు కూడా అలాగే తయారైనాయి. ఏదో ఆడవాళ్ళు పెట్టుకున్నారంటే అదేదో ఇంకా వాళ్ళకి ఆ కోరికలు పోలేదు అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సంఘాన్ని చూస్తుంటే ఈ సంఘంలో కంటే లోకం వచ్చేసింది. మెడ చాచడం, వాడ చూపులు చూడడం, కులికుచు నడవడం దేవుడికి తిక్కరైపోయింది. వీళ్ళకి దేవుడు ఏం చేస్తానని 24లో అన్నాడంటే, సెంటు తీసేస్తాను, మురుగు కొట్టేస్తాను, నడిగట్టు తీసేస్తాను, తాడేస్తాను, అల్లిని జడ తీసేస్తాను, గుండి చేస్తాను, ప్రశస్త వస్త్రం తీసేస్తాను, గోలు పట్టేస్తాను, అందాన్ని తీసేస్తాను, వాతేస్తాను. ఇలాగా నేను వాడిని చూడగా నాకు బాధ కలిగింది కాబట్టి వాడిని బాధిస్తాను. సామెతల గ్రంథంలో కూడా చక్కని మాట రాయబడింది 1వ అధ్యాయంలోనే. ఒకప్పుడు ప్రభువుని చూసి గుడికి రాకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా టైం వేస్ట్, అది వేస్ట్, ఇది వేస్ట్ అంటున్నావు కదా. నేను కూడా 25వ వచనంలో నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతుంది. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చదువుకుంటా ఉంటే దేవుడు కూడా ఎంత కోపం రాబోతే మాట్లాడుతున్నాడు అండి. ఎందుకంటే ఆయన వైపు తిరగట్లేదు కదా. దేవుడిని సంతోష పెట్టవలసిన సంఘము ఆయన బాధ పెడితే ఎలా ఉంటుందో మనం తట్టుకోలేమండి. కాబట్టి రెండోది, మనం దేవునికి ఎలా ఉండాలి అంటే ఆనందాన్ని కలిగించే సంఘంగా మనం ఉండాలి. ఆనందమును నడికట్టుగా ప్రభు నన్ను కట్టుకోవడానికి మన ప్రవర్తన, మన నడవడిక, మన తీరు అనేవి ప్రభుని ఆనంద పెడుతున్నాయా, ఆనంద పెట్టట్లేదా అనేది గమనించుకోవాలి. ఈరోజు ప్రియులారా మనం వేసుకునే డ్రెస్ సెన్స్ ఒకటి గమనించుకోవాలి, హెయిర్ స్టైల్ గమనించుకోవాలి, ఇంకా చదివే తీరు, నడిచే నడక, ప్రతీది కూడా ఆత్మ సంబంధమైన విషయాలు ఏ లోపం లేకుండా మనం ఉండాలి. కాబట్టి గమనించండి. ఒకటి ముగించేస్తున్నాను, బలమును నడికట్టుగా కట్టుకున్నాడు. రెండవది, దేవుడు ఆనందాన్ని నడికట్టుగా కట్టుకున్నాడు. యెషయా గ్రంథం 11:5. యెషయా గ్రంథం 11:5. అప్పుడు యెహోవా అతని నడుమునకు నీతియు అతని తుండ్లకు సత్యమును నడికట్టుగా ఉండెను. నీతి సత్యము నడుమునకు నడికట్టుగా ఉంది. నడుమునకు అనగా నడుము అంటే 1 పేతురు పత్రికలో ఉంటుంది. నడుము అంటే మనస్సు అని 1 పేతురు రాసిన పత్రిక
యెషయా 11:5. ఓకే. మొదటి పేతురు పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అని నడుము కట్టుకొని. చాలా ఏంటంటే అది నడుమంటే ఏంటి? నడుము కాదు. దేవుడి మనస్సు అనే నడుము. దేవుడు నడుమున కనుక మనస్సుకు ఏం కలిగించాలి? బలాన్ని కలిగించాలి. రెండోది ఏం కలిగించాలి? సంతోషాన్ని కలిగించాలి. మూడోది ఏం కలిగించాలి? మనము సత్యముగా ఉంటూ నీతిగా నడవాలి, అనగా రక్షణ పొందిన వారముగా ఉండాలి. సత్యం అనగా వాక్యము, నీతి అనగా బాప్తిస్మము. వాక్యములోను అలాగే ప్రియులారా బాప్తిస్మములోను మనము దేవుడిని ప్రియులారా నడుమనే మనస్సును సంతోషపెట్టు వారముగాను మనం ఉండవలసిన వారమని బైబిల్ చెప్తుంది. ఇలా చెప్పుకుంటా ఉంటే ఎన్నో విషయాలు. ఇంకొక మాట కూడా చెప్పి మరి నేను దీని లోతుకి వివరించడం టైం లేదు కదా, ముగించేస్తాను. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం. నేను కనులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడును. అతడు అతని నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. మేలిమి బంగారం అంటే మొదటి పేతురు 1:7. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచిన వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పులు మహిమలు ఘనతయు కలుగు. పరిశుద్ధ జీవితము, విశ్వాస జీవితము. 4 ప్రభు నీ నుంచి కోరుకుంటున్నాడు. 1 బలముగాను ఉండాలని, సంతోషాన్ని పెట్టేవాడుగా ఉండాలని, నీతిని అలాగే సత్యమును కలిగిన వాడిగా ఉండాలని, దేవుని కొరకు శుద్ధీకరించబడి శ్రమలు పడి విశ్వాసములు నిలిచే ఒక సువర్ణమైన బంగారపు నడికట్టుగా నువ్వు ఉండాలని, దాన్ని వడ్డానం అంటారా, అలా నువ్వు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఇక దీని లోతులోకి వెళ్తే చాలా విషయాలు ఉంటాయి. మరి సమయం అవుతుంది కాబట్టి ముగిస్తూ ఈ మాటలు చెప్తున్నాను. మన దేవుడు నిన్ను ఎలా చూడాలనుకుంటాడంటే ఆయన నడుమునకు అంటియున్న రీతిగా, ఆయన నడికట్టును అంటియున్న రీతిగా ఉంచాలని ప్రభు ఆశపడుతున్నారు. మనం దేవునికి దగ్గరగా ఉంటున్నామా? ఆయనను బలపరిచే వారంగా ఉంటున్నామా? ఆయనను సంతోషపెట్టే వారంగా ఉంటున్నామా? ఆయన వాక్యాన్ని చదువుతున్నామా? రక్షణ పొంది ఉన్నామా? అలాగే పరిశుద్ధ పరచబడుతున్నామా? ఇవన్నీ కూడా ప్రభు నిన్ను అడుగుతున్నాడు. నువ్వు అలా ఉంటే నన్ను అంటి పెట్టుకొని ఉంటావు. రేపు రాబోతున్న గొర్రె పిల్ల వివాహ మహోత్సవం పెళ్లి భారీగా ఉండాలి అంటే ఈ లక్షణాలు మనలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. మనం కూడా యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా, శిలువ ద్వారా మార్పు చెందిన వ్యక్తిగా ఉంటూ నాలో గర్వము, అసూయ, హృదయ కాఠిన్యం అనేది రాకుండా నన్ను నేను సిద్ధపరచున్నట్లు ప్రభు నన్ను కడుగుమని అడగలిగితే తల వంచడం కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక.